1840లో ఒక అబ్బాయి పుట్టాడు. అతనికి స్కూల్ కి వెళ్ళడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బట్ అతనికి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. భయంకరంగా చదివేవాడు. అయితే మిగిలిన సబ్జెక్టులని ఫెయిల్ అవడం వల్ల స్కూల్లో అందరూ ఇతను ఒక ఫెయిల్యూర్ లా చూసేవాళ్ళు. అయితే ఎందుకో తెలియదు ఇతనికి నంబర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ కాలేజ్ లో జాయిన్ అవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాశాడు. కానీ 3 సార్లు ట్రై చేసి కూడా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే అతనికి మ్యాథ్స్ తప్ప ఇంకో సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. సో డిగ్రీ లేకపోవడం వల్ల ఇతనికి ఎవరు జాబ్ కూడా ఇవ్వలేదు. కానీ అతనికి మ్యాథ్స్ బాగా తెలియడం వల్ల ఒక అకౌంటెంట్ గా తీసుకోవడానికి ఓకే చెప్పారు. అయితే ఇతను పెద్దగా సాధించడానికి ఇండియాలో ఉండే ఎంతో మంది మ్యాథమెటిషియన్స్ ని కలిశాడు. కానీ ఇతను జస్ట్ అకౌంటెంట్ అవడం వల్ల ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే అతను లండన్ లో ఉండే ప్రొఫెసర్ కి లెటర్ రాసి దాంతో పాటుగా కొన్ని ఫార్మ్స్ కూడా పంపాడు. దాన్ని చూసిన వెంటనే ప్రొఫెసర్ ఆశ్చర్యపోయి ఎలా ఒక వ్యక్తి ఇంతలా ఆలోచించడం సాధ్యమని, అసలు ఇతని ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే వెంటనే ఇక్కడ తీసుకురామని చెప్పాడు. అయితే అతను అమెరికా వాడు కాదు, రష్యా వాడు కాదు, మన ఇండియాలోని తమిళనాడు చెందిన వ్యక్తి. ఈయన 100 సంవత్సరాల ముందు రాసిన ఫార్ములాస్ ఇప్పటికీ సైంటిస్టులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈయన రాసిన ఫార్ములాస్ తోనే బ్లాక్ హోల్ ఎలా పనిచేస్తున్నాయని ఇప్పటికీ నేర్చుకుంటున్నారు. స్కూల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్ అని చెప్పిన ఈయనే ఇప్పుడు మ్యాథ్స్ కి దేవుడుగా ఉండే శ్రీనివాస రామానుజన్.